హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో ఇండియన్ ఫేవరెట్ రెసిపీ దోశను ప్రిపేర్ చేసుకున్నాం. దోశ లేనిదే ముద్ద దిగని వారు చాలామంది ఉంటారు. చాలామందికి వారంలో 3 నుంచి 4 రోజులు దోశ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఇంట్లో దోశ పిండి లేనప్పుడు ఇలా ట్రై చేయండి. ఇన్స్టెంట్గా చేసుకున్నా సరే దోశలు అనేది చాలా చాలా సాఫ్ట్గా, చాలా ఫ్లఫీగా ఉంటాయి. 1కి 4 తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి ఈ వీడియో చూసి మీ ఫేవరెట్ దోశను ట్రై చేయండి. దీనికోసం ఒక బౌల్తో అటుకులను తీసుకోండి. కాస్త పెద్దగా ఉన్న బౌల్లోకి ఈ అటుకులను వేసుకోండి. అటుకులు అనేది పల్చని అటుకులైనా సరే లేదా దొడ్డ అటుకులైనా సరే ఏ అటుకులు తీసుకున్నా ఈ దోశకు సరిపోతాయి. అటుకులను శుభ్రంగా కడిగి తర్వాత అందులోకి 2 కప్పుల బొంబాయి రవ్వను తీసుకోండి. సుజీ అంటారు కదా, అది. ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల రవ్వని, 1 కప్పు చిక్కటి పెరుగును వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర మజ్జిగ అవైలబుల్గా ఉంటే పెరుగు బదులు 2 కప్పులు మజ్జిగను తీసుకోండి. అదే పెరుగు తీసుకుంటున్నట్టయితే 1 కప్పు పెరుగును, 1 కప్పు వాటర్ని వేసుకోండి. ఇలా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. చూస్తున్నారుగా, వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని మూత పెట్టి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులోకి 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఉద్దిపప్పును, చిటికెడు మెంతుకులను వేసుకోండి. ఎక్కువ వేసుకున్నారంటే చేదు వచ్చేస్తుంది. చిటికెడు అంటే చిటికెడు వేసేసుకొని ఇవంతా కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఇందులోకి 4 ఎండుమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకొని మరొకసారి ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఇందులోకి కాస్త పెద్దగా ఉన్న 1 ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత 4 లేదా 5 పచ్చిమిర్చిని వేసుకోండి. చిన్న అల్లం ముక్కను వేసుకోండి. మరి ఎక్కువ వేసుకోకండి. అల్లం ఫ్లేవర్ అనేది మనకి తెలియకూడదు, టేస్ట్ రావాలి అంతే. అందుకని చిన్న అల్లం ముక్కను వేసేసుకొని ఇవంతా కూడా మరొకసారి బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అంతా బాగా వేగిపోవాలి. తర్వాత ఇందులోకి 2 పెద్ద సైజు టమోటాలు వేసుకోండి. మీడియం సైజు అయితే 3 తీసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ టమోటాలని కూడా సాఫ్ట్గా అయ్యేంతవరకు వేయించుకోవాలి. చూడండి, టమోటాల నుంచి మనకి స్కిన్ సపరేట్ అయిపోయింది కదా, ఈ విధంగా వేగితే సరిపోతుంది అనమాట. ఇలా టమోటాలంతా బాగా వేగిపోయాక ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి వేసుకొని చిన్న రెబ్బ చింతపండును వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. రుచికి సరిపడ ఉప్పును కూడా వేసేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసేసుకొని కొద్దిగా పోపును వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అంతేనండి. ఈ పోపు మనకి రెడీ అయిపోయింది. ఈ పోపును చట్నీలోకి వేసేసుకొని బాగా కలిపి సర్వ్ చేసేసుకోవడమే. అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకి చాలా చాలా బాగుంటుంది. దోశలోకి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ దోశతో పాటు ఈ చట్నీని కూడా ట్రై చేయండి. చూడండి, ఈలోపు మనకి రవ్వ అలాగే అటుకులు మొత్తం మనం వేసిన పెరుగును వాటర్ని మొత్తం అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి అవసరమైనన్ని వాటర్ని కొద్దిగా వేసుకుంటూ సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం మామూలుగా దోశని ఎలా అయితే వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా ఉండేలాగా బ్యాటర్ని చూసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఈనోని వేసుకుందాం. మనం 10 రూపాయల ప్యాకెట్ తెస్తూ ఉంటాం కదా, అందులో నుంచి 4 భాగాలు చేసి 1 భాగాన్ని వేసుకోండి, చాలు, సరిపోతుంది. ఒకవేళ ఈనో అవసరం లేకుండా చేసుకోవాలనుకుంటే కొద్దిగా వంట సోడాలోకి నిమ్మరసాన్ని పెట్టుకోండి. అప్పుడు మనకి బాగా పొంగుతూ వస్తాయి. ఇలా ఈనోలోకి కొద్దిగా వాటర్ని వేసి అది బాగా పొంగుతున్నప్పుడు పిండిలోకి వేసి బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని రెగ్యులర్గా దోశ పిండి ఎలా అయితే జారుగా ఉంటుందో ఆ విధంగా కలిపి ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టుకుని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసి టిష్యూ పేపర్తో కానీ లేదా కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గరిటె పిండిని వేసేసుకోవాలి. నేను ఇక్కడైతే సాఫ్ట్గా ఫ్లఫీగా ఉండాలనుకొని తయారు చేస్తున్నాను కాబట్టి కాస్త మందంగా దోశను వేసాను. మీరు ఇంకా పల్చగా కావాలన్నా వేసేసుకోవచ్చు. దోశ వేసిన తర్వాత 5 నిమిషాల పాటు అలాగే ఉండనిచ్చి మూత పెట్టి కొద్దిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఆయిల్ని అప్లై చేసేసుకొని మరో సైడ్కి టర్న్ చేసేసుకోవాలి. దోశ అనేది మనకి బాగా పొంగుతూ వస్తుందండి. చూస్తున్నారుగా, చిన్న చిన్న హోల్స్ కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు దోశను స్మూత్గా మరో సైడ్కి టర్న్ చేసేసుకోవాలి. మరొక సైడ్ కూడా మరొక 5 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి. అది కూడా లో ఫ్లేమ్లో. మనం దోశను మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. ఈ దోశ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టేశారంటే పెనంకి అతుక్కుపోతుంది. అందుకని లో ఫ్లేమ్లో బాగా దోశను ఫ్రై అవ్వనివ్వండి. ఇలా 2 వైపులా ఫ్రై చేసేసుకోవచ్చు. మీరు దోశ
బాగా ఫ్లఫీగా రావాలంటే కాస్త మందంగా వేసుకోండి, లేదు మనకి క్రిస్పీగా కావాలంటే పలుచగైనా వేసేసుకోవచ్చు. దోశను వేసిన వెంటనే మూత పెట్టకుండా, ఇక్కడ దోశ పైన బుడగలంతా వచ్చాయి కదా, ఇలా దోశ మొత్తం బుడగలు వచ్చిన తరువాత మూత పెట్టాలి. అప్పుడు దోశ అనేది మనకి ఫ్లఫీగా వస్తుంది. దోశలో నుంచి ఇలా బుడగలు రాకనే మూత పెట్టేసేస్తామంటే దోశ అనేది అంత ఫ్లఫీగా ఉండదు. చూడండి ఎంత బాగా వచ్చాయో, చిన్న చిన్న హోల్స్తో ఇలా వస్తే దోశ అనేది ఎంత మృదుగా ఉంటుందంటే పళ్ళు లేని ముసలి వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు కూడా తినేయచ్చు, అంత సాఫ్ట్గా ఉంటుంది. ఇదే విధంగా అన్ని దోశలు వేసేయడమే. ఎంతో టేస్టీగా ఉండే దోశలు రెడీ అయిపోయాయండి. చాలా చాలా స్పాంజీగా, చాలా టేస్టీగా ఉంటాయి. నేను చేసిన ఈ చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నారంటే 1కి 4 తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ కూడా. మరి ఈ 2 రెసిపీలని ట్రై చేస్తారు కదా, ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.